సో హాయ్ గాయ్స్, నేను మీ క్రేజ్ బాయ్ భార్గవ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా వీడియోస్ చూస్తూనే ఉన్నారు. గాజువాక 2 వినాయకులు చాలా పెద్దవిగా పెట్టారని. ఒకటి లక్ష చీరల వినాయకుడు, అలాగే రెండోది కోటిలింగాల వినాయకుడు. సో ఆ రెండు దర్శించుకొని వద్దామని నేను మా ఫ్రెండ్ కలిసి బయలుదేరాం. సో ముందుగా లక్ష చీరల వినాయకుడిని దర్శించుకున్నారండి. ఇది ఎక్కడంటే మన చిన్నగంట నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్లో లంకా గ్రౌండ్ అని ఉంటుంది. తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళకైతే ఓకే. సో ముందుగా ఇది దర్శించుకున్నాక కోటిలింగాల వినాయకుడి దగ్గరికి వెళ్దాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడే సిఎంఆర్ సెంట్రల్ ఆపోజిట్లోనే ఉంటుంది లంకా గ్రౌండ్ అనేది. చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లోనే కనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్. ఇలా లోనికి వెళ్ళిపోయాం. యాక్చువల్గా నిన్నే వద్దాం అనుకున్నాం, కానీ క్రౌడ్ చాలా ఎక్కువ ఉందని చెప్పారు మా ఫ్రెండ్స్. సో అందుకనే తర్వాత రోజు నీట్గా బయలుదేరి వచ్చాం. ఆల్రెడీ చాలామంది దర్శించుకొని వెళ్ళారు. సో మనం కూడా వెళ్దారండి. ఇది ఎంట్రన్స్. ఇది ఇటు నుంచి వెళ్తుంటే ఇక్కడ బైక్లో పార్క్ చేసుకున్నాక లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మన లోనికి అది ఎంట్రన్స్ వస్తుంది. సో చూస్తారు కదా, ఎంట్రన్స్లో ఎంత నీట్గా డెకరేషన్ చేశారో. టెంపుల్ టైప్ దాకా ఉంది ఎంట్రన్స్. మేము సీరియస్గా అంతా బాగుంది, ఇదే ఎంట్రన్స్ అనుకుని నీట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతే. ఇటు కదమ్మా, ఇది విఐపి దర్శనం. అటుపక్క ఫ్రీ దర్శనం ఉంది, అటుపక్క వెళ్ళండి అంటే. సో మేము వచ్చినప్పుడు చాలా ఖాళీగా ఉంది లైన్ అనేది. సో అలా అయితే ఎంట్రన్స్లోకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది ఎంట్రన్స్. ఇటు నుంచి వెళ్ళాలి, అటుపక్క అయితే విఐపి దర్శనం. సో దర్శించుకున్నారండి. లోన్ అయితే కొద్దిగా చాలామంది క్రౌడే ఉంది. బయట అయితే ఖాళీగా ఉంది, కానీ లోన్ కొద్దిగా ఎక్కువే ఉంది క్రౌడ్. సో చూస్తున్నారు కదా, ఇదే లక్ష చీరల వినాయకుడు. చూడండి ఎంత బాగా చేశారో. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఇది. లోన్కి వెళ్ళడానికి కూడా చాలా పీస్ఫుల్గా అంతా చాలా బాగుంది వినాయకుడు మాత్రం. సో అలా వినాయకుడిని దర్శించుకున్నాక బయటికి అయితే వెళ్ళిపోయాం. ఎగ్జిట్ వెళ్ళిన తర్వాత కోటిలింగాల వినాయకుడిని చూపిద్దామని స్టార్ట్ అయిపోయాం. ఇది ఎక్కడో కాదు, మన పాతగజోక దాటాక డిపోకి శ్రీహరిపురంకి మధ్యలో ఒక గ్రౌండ్లో అయితే పెట్టారు కోటిలింగాల వినాయకుడిని. కిందటిసారి బెల్ల వినాయకుడితో చాలా అద్భుతంగా చేశారు. ఈసారి కోటిలింగాల వినాయకుడిని పెట్టారు. కోటిలింగాల వినాయకుడిని దర్శించే ముందు ఇక్కడ మార్కెట్లో ఒక వినాయకుడిని చూద్దామని వెళ్ళాం. ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుడిని అనేది పెడుతూ ఉంటారు. మార్కెట్ ఎంత ఇరుగ్గా ఉన్నా సరే అక్కడ వినాయకుడిని మాత్రం ఎవ్రీ ఇయర్ ఆపకుండా పెడుతూనే ఉన్నారు. సో ఆ వినాయకుడిని అయితే చూద్దాం రండి. సో ఆ వినాయకుడిని దర్శించుకున్నాక మన కోటిలింగాల వినాయకుడి దగ్గరికి స్టార్ట్ అయితే అయిపోయాం. సో అలాగే డిపో దగ్గరికి అయితే వస్తాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామిని ఎంత పెద్దగా ఉన్నాడో. సో కోటిలింగాల వినాయకుడి దగ్గరికి అయితే మనం వచ్చేసాం. చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. ఇది ఎంట్రన్స్. బైక్ పార్కింగ్ అయితే రోడ్ సైడ్ పెట్టారు. మేము అలా బైక్ పార్క్ చేసి లోనకైతే స్టార్ట్ అయితే అయిపోయాం. సో చూస్తున్నారు కదా, ఇదే కోటిలింగాల వినాయకుడు. అక్కడ లక్ష చీరల వినాయకుడిని దర్శించుకున్న తర్వాత ఇక్కడైతే వచ్చేసాం మనం. చెప్తున్నాను ముందే, శ్రీహరిపురంకి డిపోకి మధ్యలో ఒక గ్రౌండ్లో ఉంటుంది కోటిలింగాల వినాయకుడు. ఈ వినాయకుడిని దర్శించుకుందాం రండి. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ చాలామంది లైన్లో అయితే వెయిట్ చేస్తున్నారు వినాయకుడిని దర్శించుకోవడానికి. చూస్తున్నారు కదా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూడండి. ఆల్మోస్ట్ ఒక 10 minutes 20 minutes వెయిట్ చేసిన తర్వాత వినాయకుడిని అయితే చూసాం. సో చూస్తున్నారు కదా, ఇదే
కోటిలింగాల వినాయకుడు. చాలా బాగా చేశారు వినాయకుడు మాత్రం. నాకైతే చాలా నచ్చింది. కాకపోతే ఎంట్రన్స్ అనేది కొద్దిగా బయటనే పెట్టేశారు. లోన పెట్టుంటే ఇంకా చాలా దర్శించుకోవడానికి చాలా బాగున్నాం. అది అయిన తర్వాత సో అలా బయటికి అలా వచ్చేసాం మొత్తం అంతా తిరుక్కొని. సో ఈ వినాయకుడు అయితే నిమజ్జనం రోజు మాత్రం కోటిలింగాల్ని ప్రతి ఒక్క ఇంటికి నిమజ్జనం చేయకుండా ఒక్కొక్క లింగాన్ని ప్రతి ఇంటికి ఉండాలని చెప్పి కోటిలింగాల్ని అందరికీ పంచేలాగా అయితే చూస్తున్నారు కమిటీ మెంబర్స్ అందరూ. సో ఆ రోజు నిమజ్జనం రోజు వచ్చారంటే మీకు ఒక లింగాన్ని ఇస్తారు ఖచ్చితంగా. సో వినాయకుని అయితే దర్శించుకున్న తర్వాత 2 వినాయకుల్ని మీ ఇంటికి అయితే స్టార్ట్ అయితే అయిపోయాం. ఓకే, ఉంటా, బాయ్.